ఓం నమ శివాయ. విశేషముగా ప్రతి నెలలో కూడా పౌర్ణమి తరువాత వచ్చేటటువంటి చవితి తిథిని సంకటహర చవితిగా పిలుస్తారు. ఈ సంకటహర చవితి రోజున ఉదయం నుండి కూడా శక్తి ఉన్నవారు ఉపవాసం ఉండి ప్రదోష సమయములో మహాగణపతికి ప్రీతికరముగా దుర్వార్చన లేదా మహాగణపతి వారికి అభిషేకము లేదా గణపతి దేవస్థానములో దీపారాధన చేయడం ద్వారా మరీ విశేషముగా గణపతికి ప్రీతికరమైనటువంటి సంకటనాశన గణేశ స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఆ మహాగణపతి అనుగ్రహం మనకి లభిస్తుంది. విశేషముగా మంగళవారము రోజున చవితి వస్తే దానిని అంగారక చతుర్థి అంటారు. అంగారక చతుర్థి చాలా విశిష్టమైనది. ఈ రోజున ప్రదోష సమయంలో మహాగణపతి దేవస్థానానికి వెళ్ళి దీపారాధన చేసినా చాలు మనకి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగి ఆ మహాగణపతి అనుగ్రహం